యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, చైనా అండ్ బ్రెజిల్ ఈ 3 కంట్రీస్‌కి ఇప్పుడు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. అది ఏ కంట్రీ అయినా సరే రష్యా నుంచి ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారంటే వెంటనే ఆపేయండి. ఇప్పుడు ఆపకపోతే గనక మీ పైన టారిఫ్స్ విధిస్తాము, శాంక్షన్స్ విధిస్తాము. అది కూడా ఏకంగా 500% విధిస్తాము. దీనికి అమెరికా బోన్ క్రషింగ్ టారిఫ్ అని పేరు కూడా పెట్టింది. ఈ విషయం ఆల్రెడీ ఇండియాకి చాలా క్లియర్‌గా తెలుసు. ఏ కంట్రీస్ అయితే రష్యాకి డబ్బులిచ్చి ఆయిల్‌ని కొనుక్కుంటున్నాయో ఆ కంట్రీస్ అన్నిటిపైన యూఎస్ఏ అండ్ యూరోప్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు టారిఫ్ని పెంచుతాయి, శాంక్షన్స్ని విధిస్తాయి అని అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఇంత డైరెక్ట్గా అది కూడా ఏకంగా 500% టారిఫ్ని మేము పెంచుతామన్న విషయాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అమెరికా ఇచ్చిన ఈ వార్నింగ్ రేపు ఒక బిల్లా మారి అమెరికన్ సెనేట్స్ అండ్ ట్రంప్ అందరూ కలిసి ఈ బిల్ని పాస్ చేస్తే గనుక ఇండియాకి ఇది ఒక పెద్ద లాస్ అవుతుంది. రిచర్డ్ బ్లూమెంథల్ ఈ పేరుని గుర్తుపెట్టుకోండి. ట్రంప్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో రిపబ్లికన్ పార్టీ, ఆ పార్టీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇతను. ఇక్కడ మనకు బీజేపీ పార్టీలో నితిన్ గడ్కరీ, అమిత్ షా ఎంత పవర్ఫుల్లో, అక్కడ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో కూడా రిచర్డ్ బ్లూమెంథల్ అంతే పవర్ఫుల్. రిచర్డ్ బ్లూమెంథల్ రీసెంట్లీ పబ్లిక్లోకి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతను చాలా కూల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పిన విషయం ఏంటంటే, ఎలా అయినా సరే ఇలాంటివి మరెన్నో బోన్ క్రషింగ్ డెసిషన్స్ తీసుకొనైనా సరే ఖచ్చితంగా మేము రష్యా ప్రెసిడెంట్ పుటిన్కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. ఇది ఎలా అయినా సరే జరగాల్సిందే. మా సెనేట్స్ అందరం కలిసి ట్రంప్కి కావాల్సిన సపోర్ట్ని ఇవ్వబోతున్నాం. వ్లాడిమిర్ పుటిన్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. ఇదే కనుక జరిగితే ఇండియాకి ఒక సీరియస్ డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ ఇండియాకి అమెరికాకి ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా ప్రెషర్ పడుతుంది. ఇండియాకి అమెరికాకు ఉన్న ట్రేడ్ రిలేషన్స్ పైన ఒక కంప్లీట్ ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇండియా ప్రతి సంవత్సరం అమెరికాకి 10 లక్షల కోట్ల పైనే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ లిస్టులో అమెరికా టాప్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఈరోజు అమెరికా ఎలాంటి డెసిషన్ కనుక తీసుకుంటే అది ఇండియాకు ఒక పెద్ద తలనొప్పిగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాకి అమెరికాతో ఉన్న మార్కెట్ యాక్సెస్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. ఇది ఇండియా ఎకానమీని, ఇండియా జియో పొలిటికల్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ని చాలా సీరియస్గా డ్యామేజ్ చేయబోతుంది. ప్రజెంట్లీ ట్రంప్ గవర్నమెంట్ ఈ డెసిషన్స్ని, ఈ టారిఫ్స్ని, ఈ శాంక్షన్స్ అన్నిటికీ ద రష్యా శాంక్షన్స్ బిల్ అనే పేరు పెట్టింది. అంటే ఈ యుఎస్ సెనేటర్ రిచర్డ్ ఎవరైతే ఉన్నారో అతనే చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఏ కంట్రీస్ అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాయో, ఇండియా ఆర్ చైనా ఆర్ బ్రెజిల్ ఆర్ ఎనీ కంట్రీ, మీరు కనుక ఇలాంటి టైంలో యూఎస్కి సపోర్ట్ చేయకుండా రష్యాతోనే ఇంకా ట్రేడ్స్ని కంటిన్యూ చేస్తే మీ కంట్రీ ఎకానమీ పైన అది సీరియస్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చాలా క్యాజువల్ విషయాలు అయితే కాదు. ఇక్కడ యూఎస్, యూరోపియన్ కంట్రీస్ అన్నిటితో కలిసి వాళ్ళందరూ ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకొని ఈ శాంక్షన్స్ని ద రష్యా శాంక్షన్స్ బిల్ అని ఒకటి క్రియేట్ చేసి, ఒకవేళ ఈ బిల్ కనుక అమల్లోకి వస్తే ఏ కంట్రీస్ అయితే రిస్కులో పడతాయో వాటన్నిటిని ముందుగానే క్లియర్గా వార్న్ చేసి చాలా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఈ ప్లానింగ్ అంతా చేస్తున్నారు. సో ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో ఉన్న డామినేటెడ్ కంట్రీస్ అన్నీ కలిసి ఈ డెసిషన్ని తీసుకున్నాయి. సో ఈ సీరియస్ సిచ్యువేషన్ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటంటే అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు. ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత మాత్రం ఓవరాల్గా అన్ని కంట్రీస్తోని ఒక మంచి రిలేషన్స్ ఉంటాయి అండ్ ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కరెంట్లీ అది జరగట్లేదు. కానీ మనం ఒక్కసారి ట్రంప్ యాంగిల్లో కూడా ఆలోచించాలి. ఈ విషయాలన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అక్కడెక్కడో అమెరికాలో ఉండి తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇక్కడ ఇండియాలో ఉన్న మనపైన ఇంపాక్ట్ కలుగుతుంది. సో ఒక్కసారి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతని ఎజెండాలో ఏముందో చూద్దాం. ఇక్కడ ట్రంప్ క్లియర్ ఎజెండా ఒకటే, రష్యాని ఐసోలేట్ చేయాలి, రష్యాకి ఇతర దేశాలతో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్ అన్నిటిని కట్ చేయాలి. అయితే ట్రంప్ ఎందుకు రష్యాని ఐసోలేట్ చేయాలి, డౌన్ ప్లే చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? దీని ఆన్సర్ మనకు అర్థం అవ్వాలంటే మనం ఒక 1 year వెనక్కి వెళ్ళాలి. యుఎస్ఏ ఎలక్షన్స్కి ముందు ట్రంప్ క్యాంపెయినింగ్ చేస్తున్న టైంలో ట్రంప్ చాలాసార్లు చెప్పి పిప్పి చేసిన విషయం ఒకటే, ఎలా అయినా సరే మీరందరూ నన్ను గెలిపిస్తే కనుక నేను ప్రెసిడెంట్ అయిన వెంటనే వరల్డ్ మొత్తంలో జరుగుతున్న వార్స్ అన్నిటిని నేను ఆపించేస్తాను. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ వరల్డ్ని ఒక పీస్ఫుల్ లివింగ్ సొసైటీలా మారుస్తాను. ప్రతి కంట్రీతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను. అంతేకాకుండా అసలు ఏ కంట్రీ అయినా సరే వార్ జోన్లోకి వెళ్తుందంటే నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అయ్యి మ్యాటర్ని వార్ వరకు వెళ్లే ముందే సెటిల్ చేసేస్తాను. ఇలా ఎన్నో విషయాలు క్యాంపెయినింగ్ జరుగుతున్న టైంలో ట్రంప్ ఒక మెయిన్ ఎజెండాగా చెప్పాడు. అందులో చాలా ముఖ్యంగా రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న వార్ ఏదైతే ఉందో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు మాత్రమే తెలుసు. నన్ను మీరు ప్రెసిడెంట్ చేయండి, నేను ప్రెసిడెంట్ అయిన వితిన్ 24 hours ఆ వార్ని ఆపించేస్తాను. వ్లాడిమిర్ పుటిన్తో ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. సో క్యాంపెయినింగ్లో ఇలాంటివి ఎన్నో విషయాలు ట్రంప్ చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు.
సో వన్స్ ట్రంప్ ఇక్కడ ఎలక్షన్స్ గెలిచి ప్రెసిడెంట్ అయిన తర్వాత అతని బిహేవియర్ కూడా అలానే ఉండే. డిఫరెంట్ కంట్రీస్ వార్ జోన్లోకి వెళ్తుంటే మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి ఆ కంట్రీ వార్ని నేను సెటిల్ చేశాను, బ్యాక్ డోర్లో మేము అందరం కూర్చొని ఆ వార్ని ఆపేసామని చాలాసార్లు చెప్పాడు. అది ఇండియా పాకిస్తాన్ వార్ అయి ఉండొచ్చు, అక్కడ ఇస్రాయిల్ అండ్ ఇరాన్ వార్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ట్రంప్ వన్స్ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్లో ఇంటర్వ్యూన్ అయిన తర్వాత పెద్ద బ్యాక్ ఫైరే పడింది. సమ్హౌ ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని హ్యాండిల్ చేయగలిగాడు, కానీ వ్లాడిమిర్ పుటిన్తో మాత్రము అతని నెగోసియేషన్స్ హ్యాండిల్ అవ్వలేకపోతున్నాయి. బ్యాక్ ఫైర్ పైన బ్యాక్ ఫైర్ పడుతుంది. కరెంట్లీ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీకి ఇదొక పెద్ద ఎంబారస్మెంట్ సిచ్యువేషన్లా మారింది. రష్యా చుట్టూ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉందంటే రీసెంట్ టైమ్స్లో రష్యా ఉక్రెయిన్లో ఉన్న కొంత పోర్షన్ని ఆక్యుపై చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్లీ ఇప్పుడు మాత్రమే రష్యా ఇంకొంచెం స్టెప్స్ ముందుకు తీసుకొని ఈ వార్లో కొంచెం ముందడుగు వేయగలిగితే రష్యా ఉక్రెయిన్లో ఉన్న ఇంకొంచెం పోర్షన్ని కూడా కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలా అయినా సరే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని రష్యా మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. అందుకే ట్రంప్ ఎంత నెగోషియేట్ చేసినా సరే రష్యా ట్రంప్తో హ్యాండ్ కలపట్లేదు. సో ఇదే ఒక మేజర్ ఎంబారస్మెంట్ కరెంట్లీ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ ఫేస్ చేస్తుంది. అండ్ మనందరికీ తెలుసు రీసెంట్ టైమ్స్ నుంచి ట్రంప్ చాలా మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఎలా అయినా సరే అమెరికా స్పెండింగ్స్ని తగ్గించాలి, అంటే ఎకానమీని బూస్ట్ చేసేటందుకు ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని. అండ్ ఇలాన్ మస్క్ ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని అపోజ్ చేస్తున్నాడని ఇలాన్ మస్క్ని అమెరికన్ గవర్నమెంట్లో ఉన్న డోజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని లీడర్ పొజిషన్ నుంచి తీసేశాడు. ఇప్పుడు వచ్చేసరికి కరెంట్లీ ఎలా అయినా సరే ఇప్పుడు అమెరికాకి జరుగుతున్న ఈ ఎంబారస్మెంట్ని ఆపేయాలి, రష్యాని ఐసోలేట్ చేస్తేనే ఇది అవుతుంది. రష్యాతో ఇంకే కంట్రీ ఫ్రెండ్లీ రిలేషన్స్లో ఉండకూడదు. అది ఇండియా అయినా సరే కేవలం అమెరికా ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ రష్యా శాంక్షన్స్ బిల్ని తీసుకొచ్చారు. సో ఇది ఓవరాల్గా ట్రంప్ అండ్ వాళ్ళ గవర్నమెంట్ వ్యూ. సో ఇప్పుడు ట్రంప్ అనుకున్న విషయాలన్నీ జరగాలంటే అతనికి కనిపించిన ద మోస్ట్ ఫీజబుల్ ఆప్షన్ ఈస్ ఆయిల్. రష్యా ఈజ్ ఎర్నింగ్ లాట్స్ ఆఫ్ మనీ త్రూ ఆయిల్ బై సెల్లింగ్ ఇట్ టు అదర్ నేషన్స్. అండ్ అట్లా ఆయిల్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతోనే వీళ్ళు యుక్రెయిన్తో వార్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇండియాని ఈ సిచ్యువేషన్లోకి లాగుతున్నారు. ఇండియా దగ్గర ఓన్ ఆయిల్ రిజర్వ్స్ లేవు. మనం ఆయిల్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దాదాపు 40+ కంట్రీస్ నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఆ అన్ని కంట్రీస్లో కూడా మనం అన్నిటికన్నా ఎక్కువగా డిపెండ్ అయ్యేది రష్యా పైనే. కేవలం రష్యా నుంచే మనము ఒక యాన్యువల్ ఇయర్లో రిక్వైర్మెంట్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో అందులో 35% చాలా తక్కువ కాస్ట్కి తెచ్చుకుంటాము. కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీ రష్యా మనకి చాలా చీప్ ప్రైస్లో ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కేవలం రష్యా కోసమే ఇప్పుడు ట్రంప్ డిజైన్ చేసిన ద రష్యా శాంక్షన్స్ బిల్ వల్ల మనం ఒక సైడ్ యుఎస్ఏతోని ఇంకో సైడ్ రష్యాతోని 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నాము. ఒక సైడ్ చూస్తేనేమో ఇండియాకి అవసరమైన ఆయిల్లో 35%, ఇంకో సైడ్ చూస్తేనేమో యాన్యువల్లీ 10 lakh crores పైనే ట్రేడ్. ఇది చాలా చాలా సీరియస్ సిచ్యువేషన్. సో ఇక్కడ మోడీ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతుంది? ఇక్కడ నిజంగానే రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ని కట్ చేస్తారా? మరి అలా చేస్తే ఇక్కడ ఇండియాకి బిగ్ ఫ్రెండ్ అయిన రష్యాకి ఇండియాకి ఉన్న రిలేషన్స్ కూడా స్పాయిల్ అవుతాయి కదా. సో ప్రస్తుతానికి ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూసి మా కాంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇండియాలో అండ్ ఇండియా బయట జరుగుతున్న ఇంపార్టెంట్ విషయాలపైన మేము ఒక వీడియోని చేసి అప్లోడ్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.